చెంచుపేటలోని మార్గ్ అపార్ట్మెంట్లోని భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఫ్లాట్లోకి ప్రవేశించిన దుండగులు ఇంట్లోని విలువైన వస్తువులు చోరీ చేసుకు వెళ్లారు. 3 టౌన్ పోలీసుల సమాచారంతో క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానిక చెంచుపేట ఈద్గా సమీపంలో గల మార్గ్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో జరిగిన చోరీ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్లో గల B10 ఫ్లాట్లోకి చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. ఈ ఫ్లాట్లో AVVS సుజాత అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె భర్త నరసింహరావు మృతి చెందగా కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. 5 నెలల క్రితం కుమారుని వద్దకు అమెరికా వెళ్లిన సుజాత గత ఆదివారమే తెనాలి వచ్చారు. బుధవారం రాత్రి తిరుమలకు దర్శనానికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన దుండగులు ఇనుప రాడ్డు సాయంతో తలుపులు, తాళాలు, డోర్ మెష్ తొలగించి లోనికి చొరబడినట్లు అక్కడ ఆనవాళ్లు ప్రకారం తెలుస్తోంది. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదరు చేయటంతో పాటు స్క్రూ డ్రైవర్ సహాయంతో కబోర్డులు, బీరువా తలుపులు తెరిచి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసుకువెళ్లారు. కొన్ని వెండి వస్తువులు మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం వేరే పని నిమిత్తం ఫ్లాట్ వద్దకు వచ్చిన బంధువు వరుసైన మహిళ తలుపులు పగలగొట్టి ఉండటం చూసి చోరీ జరిగినట్లు నిర్ధారించారు. స్థానికులతో పాటు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు నుండి వచ్చిన క్లూస్ టీం ఫ్లాట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఫ్లాట్ యజమాని సుజాత అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో సొమ్ము, ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నది తెలియరాలేదు. తిరుమల నుండి సుజాత వచ్చిన తర్వాతే ఎంత పోయిందనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలోనే బంగారం చోరీకి గురై ఉంటుందని మాత్రం భావిస్తున్నారు. చోరీకి వచ్చిన వారికి ఎంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు దొరకకపోతే అందుబాటులో ఉన్న వెండి వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లారు అన్నమాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అపార్ట్మెంట్లో 90కి పైగా ఫ్లాట్లు, కాపలాగా వాచ్మెన్లు, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు ఏ విధంగా లోనికి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బయట వ్యక్తుల పనా లేక మరెవరైనా ఈ చోరీకి పాల్పడ్డారా అన్న అనుమానాలు స్థానికులకు వ్యక్తమవుతున్నాయి.